మన మున్సిపల్ చైర్మన్ గారు, సభాధ్యక్షులు గౌరవనీయులు మంజులా రాజనర్స్ గారికి, మన ఎంపీ గారు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు నిజామీ ఖాన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం గారు, మన సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, రాజనర్స్ గారు, మన గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీలు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సర్పంచ్లు అందరూ వేదికపైకి రమ్మని పిలిచినారు. సగం సర్పంచే ఆడున్నావా? సో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడానికి వచ్చిన మా అక్కా చెల్లెళ్లకు, నూతనంగా కొత్త రేషన్ కార్డులు అందుకోవడానికి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం. గతంలో మన మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు సిద్దిపేటలో మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీరు మాకు రేషన్ కార్డు లేదు ఇప్పించాలని మీరు మమ్మల్ని అడిగారు. మా మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారిని అడిగారు. నాకు కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ మాకు రేషన్ కార్డు లేదు, ఇబ్బంది అవుతుంది, ఇవ్వమని నా దృష్టికి కూడా తీసుకొచ్చినారు. ఆ రోజు నేను మీకు మాట ఇచ్చినాం, 100% కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, నువ్వు బాధపడద్దమ్మా అని చెప్పినావు. సరే, కొంతమంది రాజకీయ పార్టీలు ఏమన్నారంటే ఈ ఓట్ల ముంగట ఇస్తామంటారు కానీ మీరు ఓట్లు అయిపోయినాక ఇస్తారా, ఇయ్యనే ఇయ్యరు అనే జూటా మాటలు చెప్తుందో అన్నారు మమ్మల్ని. మరి ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఎవరి జూటా మాటలు? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మీకు మాట ఇచ్చినాం. ఇవాళ కారెంట్ మీ చేతిలో పెడతా ఉన్నాం. 1వ తారీఖు తర్వాత బియ్యం కూడా ఇస్తాం మీకు. అంటే ఇప్పుడు వాళ్ళే జూటా మాటలా, మా జూటా మాటలా, ఇలా మీరు ఆలోచన చేయాలి. మాట ఇస్తే మాట తప్పని పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఒకరోజు ఆలస్యం అయిపోవచ్చు, కొన్ని కరోనా వస్తుంది, కొన్ని సమస్యలు వస్తాయి, ఓ రోజు లేటు కావచ్చు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈరోజు పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాం. ఈ భారతదేశంలో ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంటో కాంగ్రెస్ గవర్నమెంటో పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్నారా? ఇస్తే ఏ ఊర్లో ఇస్తున్నారో, ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పాలి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ లేదు. ఇలా మన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళను కాపాడుకోవాలని చెప్పి కళ్యాణ లక్ష్మి కింద సాయం చేస్తున్నాం. బిడ్డ కానుకపోతే కేసీఆర్ కిట్ కింద సాయం చేస్తున్నాం. డయాలసిస్ సెంటర్ పెట్టి కిడ్నీ బీమా వచ్చిన ఉచితంగా డయాలసిస్ చేస్తా ఉన్నాం. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్కానింగ్లు, సిటీ స్కాన్ చేయాలంటే ప్రైవేట్ లో పోతే ఖర్చు అవుతుందని ప్రభుత్వ దవాఖానలో అన్ని మిషన్లు పెట్టి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్ చేసే కార్యక్రమం తీసుకొచ్చినాం. హాస్పిటల్కి వచ్చే పేదవాళ్లకు, లోపల పేషెంట్ కు బయట ఎంబడుండే అటెండెంట్ కూడా ₹1 లేకుండా వేడివేడిగా కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం తీసుకొచ్చినాం. ఇలా ఎవరైనా సిద్దిపేటకు వస్తే హోటళ్లలో తినాలంటే కష్టమైందని ముస్తాబాద్ చౌరస్తాలో జంక్షన్స్ లో ₹5కే వేడివేడిగా కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం తీసుకొచ్చినాం. ఇట్లా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కూడా ఏ మాట కూడా తప్పలేదు. ఇలా మీ అందరి సహకారంతో అందమైన సిద్దిపేటను తయారు చేసుకుంటున్నాం. మంచినీళ్ళ సమస్య లేకుండా చేసుకున్నాం, పార్కులు బాగా చేసుకున్నాం, రోడ్లు బాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం, స్కూళ్లు బాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం, దవాఖానల్ని బాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. స్వచ్ఛ బడి పెట్టి ఎట్లా ఇది స్వచ్ఛ సిద్దిపేటగా మారాలని ఒక్కొక్క వార్డు వాళ్ళను స్వచ్ఛ బడికి తీసుకుపోయి పాఠాలు చెప్పి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీ అందరి సహకారంతో ఇలా ఒక ఆరోగ్య సిద్దిపేటను, ఒక స్వచ్ఛ సిద్దిపేటను తయారు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజల్ని భాగస్వామ్యంతో చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి మీ అందరి సహకారం ఉంది. మీరు కూడా దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మటన్ కొనుకొచ్చుకుంటే ప్లాస్టిక్, కూరగాయలు కొనుకొస్తే ప్లాస్టిక్. ఎప్పుడైనా టిఫిన్ జ్వరం వచ్చిందంటే హోటల్కి టిఫిన్ చేస్తే వేడి వేడి కవర్లో ప్లాస్టిక్ సాంబార్ వస్తుంది, ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీ వస్తుంది, ప్లాస్టిక్ కవర్లో ఉప్మా వస్తుంది. ఆ ప్లాస్టిక్ ను మన కడుపులో తెలవకుండా మనం తినే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి ప్లాస్టిక్ వాడకం బంద్ చేయండి. బట్ట సంచులు వాడండి, స్టీల్ డబ్బాలు వాడండి,
మీరు ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చిన్న ఫంక్షన్ జరిగితే ఇంట్లో 21వ దినం అయిందనో లేదా ఏదైనా చిన్న కార్యక్రమం బర్త్డే పార్టీ జరుగుతానో అన్ని ప్లాస్టిక్ ఇస్తరాకులు కొనుకొస్తున్నాం, ప్లాస్టిక్ కప్పులలో స్వీట్ తింటున్నాం, ఐస్ క్రీమ్ తింటున్నాం, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. అందుకే మీకు వార్డుకు స్టీల్ బ్యాంక్ పెట్టాం, ప్రతి వార్డులో కూడా స్టీల్ బ్యాంక్ పెట్టాం. మీకు చిన్న ఫంక్షన్ కావాలంటే కూడా ఆ ఇస్తారాకుల కంటే తక్కువ ధరకు స్టీల్ ప్లేట్ ఇచ్చేటట్టుగా మా మహిళా సంఘం ఆధ్వర్యంలోనే స్టీల్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసినాం. వాటిని వాడండి దయచేసి. ఆ స్టీల్ బ్యాంకులు వాడి ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా, ఆరోగ్య సిద్దిపేటగా, స్వచ్ఛ సిద్దిపేటలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను. ఏ ఒక్కరూ అనుకుంటే జరగదు, అందరం కలిస్తేనే ఇది మంచి సిద్దిపేటగా తయారవుతుంది. నాకేముంది మీరు ప్లాస్టిక్ తింటే నాకేందని నేను అనుకోవచ్చు, కానీ మీ ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ నాకే ఇబ్బంది కదా. మీరందరూ దవాఖానాలకు పోవద్దని నేను కోరుకుంటున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అతి ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు మన సిద్దిపేట నుంచి తరిమేయాలని నేను కోరుకుంటా ఉన్నా. అది మీ అందరి సహకారంతో సాధ్యమవుతుంది. నేను చెప్పగలుగుతా, కానీ బలవంతంగా మేము చేయలేదు కదా. మీలో మార్పు రావాలి, మీ ఆలోచనలో మార్పు రావాలి. మీకు ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసినాం. అప్పుడు 100లో మరి ఎట్లా అంటారని నేను ముందే 34 వార్డులకు 34 స్టీల్ బ్యాంకులు పెట్టించిన. అన్ని వార్డులలో కూడా స్టీల్ బ్యాంకులు దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి వార్డుకు కూడా ప్రారంభం చేసినాం. ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా అడుగుతాయి, ప్లాస్టిక్ వాడద్దని. మొన్న ఎవరన్నా ఫంక్షన్ తిరగడానికి కార్డు చేయడానికి వచ్చేది, మా ఇంట్లో 21వ దినం వస్తావా ఆదిశాన్ని అని వచ్చింది. నేను కండిషన్ పెట్టినా, వస్తా కానీ నువ్వు ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాంక్ వాడితే మీ ఫంక్షన్కి వస్తా, లేకపోతే రానని చెప్పిన. సో ఇప్పటి నుంచి మీరు ఎవరు ఫంక్షన్ పిలిచినా ప్లాస్టిక్ రహిత ఫంక్షన్కి అయితేనే అడిషన్ వస్తాడు. ప్లాస్టిక్ ఇస్తాను పెట్టగాడు, స్టీల్ బ్యాంక్ వాడండి. ప్లాస్టిక్ రహితంగా మీరు దావత్ పెట్టుకుంటే నేను తప్పకుండా వస్తాను, కానీ ప్లాస్టిక్ వాడితే నేను రాను. ఏదో ఒక మార్పు రావాలి. మరి మీరు అందరూ అర్థిస్తే మా మంజులా రాజేష్ గారికి చెప్పి కొంత ఫైన్ కూడా ఇవ్వమంటారు. మరి ఎవరైనా ప్లాస్టిక్ వాడితే మళ్ళీ కోపానికి వస్తారా? వద్దా? వేయమంటా వద్దా? నా కోసం కాదు, మీకోసం. మీరు రోడ్డు మీద మంచి పూల చెట్లు పెట్టాం, పొద్దున వాకింగ్ పోతున్నారు, మెల్లగా ప్లాస్టిక్ కవర్ జేబులోకి వెళ్ళి తీయాలి, అన్ని పూలు నింపుకొని పోవాలి. అరే ఇంటికి కూడా 2 చెట్లు పెట్టుకుంటే ఏం బాయ్? మేమేమో సిద్దిపేట అందంగా ఉండాలని రోడ్లన్నీ చెట్లు పెట్టి పూల చెట్లు పెట్టే వాకింగ్ పోవడం, జేబులోకి వెళ్ళా కవర్ పెట్టుకోపోతారు. ఇక ఓంగా వాపసులో మంచి పూలని నింపుకొని పోతుంది. దేవుడు నచ్చరాదు. దేవుడి యొక్క మెప్పు పొందాలంటే, దేవుడి వరం పొందాలంటే ఇంటి ముంగట 4 పూల చెట్లు పెట్టండి. దేవుడు మెచ్చుతాడు, లోకం మెచ్చుతుంది, మేము కూడా మెచ్చుతాం. కానీ ఇక రోడ్డు మీద చెట్లకే పూలు ఎత్తుకపోతారు. నేను అప్పుడప్పుడు మబ్బుల్నే వస్తుంటా సిద్దిపేట 6 గంటలకు, మంచిగా కవర్ పట్టుకొని చెప్తా ఉంటారు. ఇక ఆపి దొరకబట్టి అడిగిన నేను, ఇదేం పనే నువ్వు అని. ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా ఇంటి ముంగట అంటే ఇది చిన్న పని, కానీ ఎవరికి వాళ్ళని నాది కాదు, నాకేం సంబంధం అనేటువంటి ధోరణి మనం విడనాడాలి. ఇది మనది, మన సిద్దిపేట, మనము స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నా ఇల్లు ఒక్కటే ముఖ్యం కాదు, నా సిద్దిపేట అంతా స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ధోరణి ఇలా ప్రజల్లో మార్పు రావాలి. ఈవెన్ ఊర్లలో కూడా కట్టినాం. ఇవాళ సిద్దిపేట అర్బన్ నుంచి కూడా వచ్చినారు. మా నాంచారపల్లి, కొన్నాల, బక్రిచెంపేల, మిట్టపల్లి, ఎల్లుపల్లి వాళ్ళు కూడా వచ్చిన రేషన్ కార్డు తీసుకోవడానికి. మీకు కూడా ఇప్పుడు ఇలా ఊరికి ట్రాక్టర్ పెట్టినాం, ట్యాంకర్ పెట్టినాం, ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊర్లో వైకుంఠ ధామం కట్టినాం, ప్రతి ఊర్లో మీకు డంప్ యార్డ్ కూడా కట్టినాం, చెత్త బుట్టలు ఇచ్చినాం. ఊర్లలో కూడా ఇంటింటికి చెత్త సేకరించి డంప్ యార్డ్ వేయాలి, రోడ్డు మీద వేసి తగలబెట్టద్దు. పల్లెటూర్లలో కూడా ఇక్కడ చెత్త చెదారం ఉండద్దు, ఆరోగ్యంగా ఉండాలని ఇలా పట్నం ఎట్లా చేసుకున్నామో పల్లెటూర్లను కూడా అట్లా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. స్వచ్ఛ సిద్దిపేట ఎట్లా ఉందో స్వచ్ఛ గ్రామాలు తయారు చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సో అట్లా అందరం కూడా చేయి కలిపితే తప్పకుండా ఒక ఆరోగ్య సిద్దిపేట మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రేషన్ కార్డులు ఈ రోజు మీకు ఇస్తా ఉన్నాం. వచ్చే నెల 1వ తారీఖు నుంచి ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తాం. భారతదేశంలో ఎవరు 6 కిలోలు ఇయ్యరు, చాలా రాష్ట్రాల్లో 5 కిలోలే ఇస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కిలో పెంచి ఇలా 6 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో 90.5% మందికి ఇలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 100కి 90.5% మందికి తెల్ల కార్డు ఉంది.
ఇక తెలంగాణ ట్రైన్లు ఎంత ఉన్నారంటే 9.5% ఉన్నారు. 9.5. చైర్మన్ సార్ మీకు ఉందా తెలంగాణ? తీసుకోలే పక్క సాయిరామ్ లేదా ఇంకోటి నా జడ్పీ సమ్మా తెలంగాణ కౌన్సిలర్లు దానికి 90.5% తెలంగాణకు ఉన్నాయి. ఇక లేని వాళ్ళు 9.5% ఉంటారు. ఇక ఇప్పుడు మా కలెక్టర్ గారు ఇందాక అన్నారు సరే కారెక్ట్ వల్ల కారెక్ట్ ఇచ్చాను, కానీ కొత్తగా కోడలి బిల్లు వచ్చింది. ఇది మన్మడు పుట్టిండు, మన్మరాలు పుట్టిండు. మరి ఆ పేరెక్కిస్తే ఇంకో 6 కిలోలు వస్తాయి కదా. ఆ పేరెక్కిమని కూడా కొంతమంది అడుగుతున్నారు. అట్లా దాదాపు మన దగ్గర ఓ 20,000 మంది కొత్త వాళ్ళు వచ్చింది. మన్మడు పుట్టుడో మన్మరాలు పుట్టుడో కోడలి బిల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పేర్లు కూడా ఎక్కిస్తే మాకు కూడా 6 కిలోల బియ్యం వస్తాయి. ఈ పేర్లు ఎక్కియాలని అడుగుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నంతో ఈ పేర్లు కూడా ఎక్కించి వీళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇస్తాం. కొత్తగా వచ్చిన కోడలి పిల్లకి ఇస్తాం, కొత్తగా పుట్టిన మన్మడు మన్మరాల పేరు కూడా ఎక్కిస్తాం. సో వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం. కార్యక్రమం వాళ్ళకి ఇలా కార్యక్రమం ఇస్తాం. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకున్నాం. దేంట్లో కూడా మన ప్రభుత్వం ఎంత పోదు. ఇవాళ 2016 పెన్షన్ ఇస్తామన్నాం, 2016 పెన్షన్ ఇస్తున్నాం. అమ్మాయి పెళ్లికి ₹1,00,000 ఇస్తామన్నాం, ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో ఇట్లా ప్రతి విషయాన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్వంత జాగాలో ఇల్లు కట్టే కార్యక్రమం చేసేది బాకీ ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా చేపట్టం. స్వంత జాగాలో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. సో మిత్రులారా, మరి మీరు కొద్దిగా ఓపికగా పేరు పిలిచిన కొద్దీ వచ్చి మీ రేషన్ కార్డును కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకొని పోవాలి. పిలువని వాళ్ళు అట్లే కూర్చోండి. పిలిచిన వాళ్ళు మాత్రం డయాస్ మీదకి వచ్చి తీసుకొని పోతే ఒక అర్ధగంట సేపట్లో అయిపోతుంది. కొద్దిగా ఓపికగా అందరూ తీసుకోవాలని చెప్పి నేను పేరు పేరున కోరుతున్నా. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇక్కడనే ఉంది. జర మీ వార్డు వాళ్ళకి మీరు ఇప్పించి తోలుకొని పోవాలి. జర నేను ఒక 4 చెక్కులు ఇచ్చి దుబాగా పోయేది నేను పోతా. మీరు మాత్రం దయచేసి ఓపికతో ఇక్కడే ఉండి అందరికీ ఇప్పించి తీసుకొని వెళ్ళాలని కోరుతూ జై తెలంగాణ.